మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. సరే, హైదరాబాద్ మార్కెట్లో బంగారం అమ్ముతాం కానీ వెండి మాత్రం దొరకట్లేదు. నో స్టాక్ బోర్డు పెట్టేస్తున్నారు దుకాణం, అంటే ఎవరైతే షాప్ యజమానులు ఉంటారో వాళ్ళు. వెండి రేటు విపరీతమైన పెరిగిపోయిన ఈ టైంలో వెండి దొరకకపోవడం ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వెండి ధరలు, బంగారం ధరలు పెరగటానికి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ప్రపంచంలో ఫియర్, అన్సర్టనిటీ ఉంటే బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి, వెండి ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డాలర్ వాల్యూ భారీగా పడిపోతుంది. డాలర్ 2025లో 10% పడిపోయింది. సో డాలర్ పడిపోయినప్పుడు ఏమవుతుందంటే, డాలర్ రూపంలో దాచుకునేటువంటి వాటికి ఆదాయం తగ్గిపోతుంది. దానికి తోడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు. ట్రంప్ సృష్టించిన బీభత్సం వల్ల ప్రపంచంలో ఆర్థిక రాజకీయ ఒడిదుడుకులు అనూహ్యమైన స్థాయికి వెళ్ళిపోయాయి. సో ఈ అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ గోల్డ్కు వెళ్తారు. దానికి తోడు వివిధ సెంట్రల్ బ్యాంకులు, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది సెంట్రల్ బ్యాంక్ అంటారు, వీరు కూడా పెద్ద ఎత్తున తమ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు డాలరు హయ్యెస్ట్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో నెంబర్ 1 పొజిషన్ డాలర్ ఉంటుంది. ఇప్పుడు కూడా డాలరే. నెంబర్ 2 పొజిషన్లో యూరో ఉండేది. ఇప్పుడు యూరోను దాటి గోల్డ్ నెంబర్ 2 పొజిషన్కి వచ్చాయి. అంత పెద్ద ఎత్తున సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొనడం మొదలుపెట్టాయి. సిల్వర్కి వచ్చే వరకు ఏంటంటే అదనంగా అది ఇండస్ట్రియల్ యూజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి మొదలు పెట్టుకొని చాలా వాటిల్లో సిల్వర్ వాడతారు. సో ఎప్పుడైతే ఈ ఇండస్ట్రియల్ యూజ్ వచ్చిందో, ఇటీవల అమెరికా సిల్వర్ను క్రిటికల్ మినరల్గా వర్గీకరించింది. సో మీకు యురేనియం, థోరియం, పలేడియం ఇలాంటి మెటల్స్ను రేర్ ఎర్త్ లేదా క్రిటికల్ మినరల్స్గా వర్గీకరిస్తారు. సో ఇప్పుడు మీకు దీన్ని కూడా క్రిటికల్ మినరల్గా సిల్వర్ను ప్రకటించారు. ఎందుకంటే మీకు ఆటోమొబైల్స్ నుంచి మిలిటరీ హార్డ్వేర్ వరకు అనేక వాటిలో సిల్వర్ యూజ్ ఉంటుంది. సో అమెరికా ఎప్పుడైతే క్రిటికల్ మినరల్గా సిల్వర్ను ప్రకటించారో, మీకు సిల్వర్ పైన ఎక్స్పోర్ట్స్ పైన కూడా ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్, ప్రపంచంలో అత్యధిక సిల్వర్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో చైనా ఒకటి. చైనా తన సిల్వర్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు పెట్టింది. దాంతో ఈ సిల్వర్ పైన మ్యాక్సిమం డిమాండ్ అంటూ పెరిగింది. సో గోల్డ్ను కొనలేని వారు కూడా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయలేము, చాలా భరించలేకుండా ఉందన్న వాళ్ళు కూడా సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఆలోచించడం మొదలుపెట్టారు. అందువల్ల కొన్ని కామన్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్ గోల్డ్కు, సిల్వర్కు కంట్రిబ్యూట్ చేస్తున్నా అదనంగా ఇండస్ట్రియల్ యూజ్ కూడా సిల్వర్కి యాడ్ అవుతుంది. దానివల్ల సిల్వర్ ప్రైసెస్ మరింతగా పెరుగుతున్నాయి.